బయటకు వెళ్ళి చాలాసేపు అయింది. ఏం చేస్తుందో ఏంటో. అంజలి అంజలి బయట ఆడుకుంటుందేమో చూద్దాం పద శ్రావ్య. అంజలి 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 బయట చూద్దాం. అంజలి 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 ఏంటి రామరాజు, అంజలి ఇంట్లో ఎక్కడ లేదు? అదే నాకు అర్థం కావడం శ్రావ్య. జనరల్గా మనం చెప్పకుండా పాప ఎక్కడికి వెళ్ళదే. ఒకవేళ మనం లాట పట్టించడానికి బెడ్రూమ్ లోనే ఎక్కడైనా దాక్కుందంటావా? అది కూడా కరెక్టే, చూద్దాం పద. అంజలి 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 రామరాజు, నాకెందుకు టెన్షన్ గా ఉంది. అదే నాకు అర్థం కావడం లేదు శ్రావ్య. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? శ్రావ్య, ఇక్కడేదో పేపర్ దొరికింది, ఏంటిది? అమ్మా, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. వెళ్తున్నాను, నువ్వు నా సొంత అమ్మవి కాదు. నేను అసలమ్మ కోసం వెళ్తున్నాను. నీకు ఆడపిల్ల పుట్టగానే హాస్పిటల్లో నేను ఉంచలేను. బిడ్డని దూరం చేసి అంజలి అని పేరు పెట్టి నేను పెంచుకుంటున్నాను. అసలు నేను కూతుర్నేనా? అంజలికి నిజంగానే నిజం తెలిసిపోయిందా? అందుకే నన్ను అలా అడిగిందా? శ్రావ్య, శ్రావ్య, అందులో ఏం రాసింది? అంత షాక్ అయ్యా? అంజలి రాసిన మ్యాటర్ ఒకవేళ రామరాజు చదివితే చాలా ప్రమాదం. ఏంటి శ్రావ్య, ఏం మాట్లాడవు? అంజలి అందులో ఏం రాసింది? ఏదో తింగర్ పని చేసినట్టుంది. మనం తిడతామని భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని రాసింది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, పద వెతుకుదాం.